నమస్తే. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తున్నది. ప్రజల నుంచి కూడా ఇది సరైన వాదము అన్న ఒక బలమైన ఆర్గ్యుమెంట్ అయితే కనబడుతున్నది. సరే, కొంతమంది దేశంలో ఉన్న వాళ్ళు మన ప్రజలే ఎక్కడైనా బతకొచ్చు అని అంటున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం అంగీకరించాల్సింది. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, కానీ స్థానికంగా ఉన్న బలహీన వర్గాల ప్రజల యొక్క వృత్తులను, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. లోకల్ అన్నది ఎప్పటికీ ఉంటుంది, స్థానికత అన్నది ఎప్పటికీ ఉంటుంది. ఆనాడు బాల్ ఠాకరే మరాఠా ఉద్యమం కూడా ఇందులో భాగంగా వచ్చిందే, తెలంగాణ ఉద్యమం కూడా ఇందులో భాగంగా వచ్చిందే. అండ్ దాదాపు గోబ్యాక్ అనగానే ఏదో తన్ని తరిమేయడం అనేది కాదు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే ఇడ్లీ సాంబార్ తినొద్దని కాదు, ఇంకోటి కాదు. అదొక నినాదం. ఆ నినాదంని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఫిట్ ఇండియా మూమెంట్ అని, గోబ్యాక్ మార్వాడి అని ఇట్లా రకరకాల నినాదాలు వాడతారు. అయితే ఇందులో భాగంగా ప్రధానంగా మొన్న ఎల్బీ నగర్లో ఆర్య వైశ్యులంతా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో. సో ప్రస్తుతం ఆ వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గారు ప్రస్తుతం నా ముందున్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో మీకెందుకు ఈ మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని ఎత్తుకోవాలని మీకు అనిపించింది? ఇందులో ప్రధానంగా ఇవాళ తెలంగాణలో మన కల్చర్ చూసినా ఏం చూసినా వ్యాపారం అనగానే కోమట్లు వైశ్యులు గుర్తుకొస్తారు. చిన్న చిన్న బిజినెస్లు ఇవన్నీ కూడా, కిరాణా షాపుల దగ్గర నుంచి. ఏ రకంగా మీకు ఎఫెక్ట్ అవుతుందని మీరు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు? అంటే బేసిక్గా ఇక్కడ కమ్యూనిటీస్ వచ్చినప్పుడు వృత్తిపరంగా ఆధారపడి, వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ. బేసిక్ ఇంకొంచెం లోతుగా పోతే మన ధర్మశాస్త్రం కారణం తీసుకోవచ్చు. సరే, మన ధర్మశాస్త్రం ఎవరు రాశారు ఇవన్నీ పక్కన పెడితే ఎంటైర్ భారతదేశం యొక్క చరిత్రలో కూడా 4 వర్ణాల కింద విభజించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 రకాలుగా విభజించారు. సరే, అది ఎవరు విభజించారు? రాజులు విభజించారా? రాజుల కంటే ముందు భగవంతుడు చేసిండా? భగవంతుని రూపంగా చెప్పుకునేటువంటి మనుషులు చేసిరా? అది లోతైన సబ్జెక్టు, దాని గురించి మేము మాట్లాడాం. వైశ్యులు, అగ్రవర్ణాలు మన ఒక డెఫినేషన్. మేమైతే వాదాన్ని పెద్దగా మేము పట్టించుకొని మేము వ్యతిరేకిస్తాం. దాన్ని అట్లా చేస్తున్న క్రమంలో ఏంటంటే వైశ్యులు ప్రధానంగా వృత్తిపరంగా కిరాణా వృత్తులు, అసలు బేసిక్గా వృత్తులు కంటే ముందు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్, క్షత్రువులు ఎవరైతే ఉన్నారో రాజులు వైశ్యుల కాడ ధనాగారాన్ని కావచ్చు, భాండాగారాన్ని కావచ్చు, అవన్నీ వైశ్యుల కాడ దాపెట్టేవాళ్ళు. అంటే ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే వైశ్య సమాజం మొత్తం కూడా దాన్ని స్టోర్ చేసి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో దాన్ని అడ్జస్ట్ చేసేటువంటి కమ్యూనిటీ. అది నిరంతరం జరుగుతున్నటువంటి క్రాప్ ప్రాసెస్లో భాగంగా అది వృత్తికి అలవాటు అయిపోయి వృత్తిపరంగా వచ్చినాం. బేస్డ్ అంటే ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద మనం తీసుకుంటే, తెలంగాణ కల్చర్ తీసుకుంటే దాదాపుగా ఏ వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ నుండి కిరాణంగా కన్వర్ట్ అయినటువంటి, అంటే కొంత మైగ్రేటెడ్ కూడా అయింది. ఇందులో 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒకటి మార్వాడీస్ని, దాదాపుగా వైశ్య కమ్యూనిటీని 600-700 కులాలతో పేర్లు పెట్టి పిలుస్తాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంటే ఇప్పుడున్న సమాజంలో పొలిటికల్గా బాగా ఫ్లేర్ అయిపోయినటువంటి, మనం అశోకుని కాలం తీసుకుంటే బింబిసారుడు గుప్తా, మరి అశోకుని గుప్తా అని వీళ్ళు మౌర్య ఎంపైర్ అంటాం. ఓకే, అక్కడ అంటే 2 రకాలుగా మళ్ళీ విభజించారు. ప్రస్తుతానికి సీరియస్గా ఒక ఎలిగేషన్ ఏమిటంటే రేఖా గుప్తా గారు సీఎం కాగానే భారతీయ జనతా పార్టీ ఎక్కువ ట్రోల్ చేసి రేఖా గుప్తా అనగానే గుప్తుల సామ్రాజ్యం స్వర్ణయుగం. ఎస్, ఇవన్నీ స్వర్ణయుగం, గుప్తుల సామ్రాజ్యం మంచుకున్నది. ఎక్కడైనా మనం చాలా వరకు ఒక నానుడి కూడా ఉంటే పబ్లిక్లో కూడా ఉంటే కోటి ఇచ్చి కోమటిని కొనాలి, కొనుక్కుంటే బాగా చేస్తారు అనేది ఒకటి ఉంది. అంటే మమ్మల్ని ఎక్కడ కంపేర్ చేస్తారంటే రాజకీయాల్లో అస్పృశ్యులు పెట్టారు. టోటల్గా వైశ్య సమాజాన్ని మొత్తం రాజకీయ అస్పృశ్యులు ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటారు, అంటే బ్రీఫ్ హిస్టరీ, అంటే దేనికోసం వచ్చేదాంట్లో మూలాల గురించి. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 294 అసెంబ్లీ సీట్లు పెట్టుంటే 10 నుండి 15 మంది మాత్రం ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి ఆ స్థాయిలో ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అయింది. ఒకే ఒక్కడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా బిగాల గణేష్ గుప్తా గారు 2 టర్ములు ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014, 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ ఏం క్లెయిమ్ చేస్తుంది? పార్టీలకు రాగానే వైశానంగానే రోషే గారిని క్లెయిమ్ చేస్తారు. రోషే గారిని మేము సీఎం చేసామని. రోషే గారిని సీఎం చేసినప్పుడు రోషే గారు ఒక కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్ కాదు. ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అరుదున్నటువంటి పరిస్థితుల్లో సీఎం చేయాల్సినటువంటి సీనియర్ నాయకుడు ఎవరైతున్నారో రోషేని సీఎం చేశారు ఆ రోజున్నటువంటి పరిస్థితులు. దాన్ని ఒక్కటి అడ్డం పెట్టి ఏం చేసేసారు? ఇక్కడ కూడా మాకు దోపిడీ జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఆంధ్ర పెత్తనమే జరిగింది తెలంగాణలో. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు పూర్తిగా నిరాశ నిస్పృహలకు, అసలు వ్యాపారాలు లేవు, రాజకీయ పరంగా లేవు, అడకదినటువంటి పరిస్థితి వచ్చింది.
సంఘాలు ఉంటాయి. న్యాచురల్గా ప్రతి కులంలో 2 సంఘాలు 3 సంఘాలు 4 సంఘాలు ఎవరి కాళ్ళు పెట్టుకున్నటువంటి సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సంఘాలు కూడా అన్ని పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. మేము దానికోసం వైశ్య వికాస్ 100 మంది ట్రస్ట్ మెంబర్లతో మేము పెట్టాం. ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా అనుబంధంగా లేదు, వైశ్యులకే అనుబంధంగా ఉన్నాం. బీద వైశ్యులకు ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తుల మీద ఆధారపడేటువంటి వైశ్యులు కూడా ఈ రోజు వారి యొక్క జీవన విధానం జీవన విధ్వంసం జరిగింది. సరే, ఇప్పుడు నిన్న మన జరిగిన సంఘటనలో ఒకళ్ళు మార్వాడి అంటే మేమేం చెప్పినామంటే ఇక్కడ గుజరాత్ రాజస్థానీ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో ఈ నినాదాన్ని మేము తీసుకున్నాం. ఇంతకంటే ముందు మేము అంటే మనం తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్ట్గా నేను తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పుడు కేసీఆర్ గారితో కూడా ఒక వాదన పెట్టాం. మీరు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు? నేను టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు 2001 నుండి ఉన్నా. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు సీరియస్గా కేసీఆర్ అమ్మడు ఉన్నటువంటి నేపథ్యం తెలుసుకున్నాం. అప్పుడు కూడా కేసీఆర్ గారితో చెప్పినాం, సార్ ఇప్పుడు మనం ఆంధ్ర గో బ్యాక్ అంటాం, ఆంధ్రాను ఎలా కొట్టాలంటాం, దాన్ని గోబ్యాక్ అనే నినాదం ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి నేపథ్యంలో గోబ్యాక్ అనే ఒక నినాదంలో ఆ రోజు ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా ఏం చేశారు, ఇమ్మీడియట్గా 24 గంటల ఆంధ్రలో వెళ్ళిపోవాలని చెప్పారు. దేనికోసం చెప్పారు, అక్కడ వారి యొక్క అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, ఆంధ్రలో వచ్చి పెత్తనం చేస్తున్నారు, ఆ కల్చర్ని కొంత విధ్వంసం చేస్తున్నారు. దాంట్లో మద్రాసులో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ రాజాజీ 24 hours మాత్రమే టైం ఇచ్చారు. మనం ఇక్కడ టైం చాలా టైం సేకింగ్ అది. 1969కి వెళ్ళి ఉద్యమం జరిగింది, దాని తర్వాత మధ్యాహ్నం బ్రేక్ అయింది, మళ్ళీ 96, 98, 99, 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా వైశ్యులు తెలంగాణ ఉద్యమంలో కూడా సీరియస్గా పనిచేస్తున్నప్పుడు వైశ్యులు చాలా సందర్భాల్లో కూడా షాపులు బంద్ చేసుకున్న దాంట్లో ఇబ్బంది అయింది కూడా వైశ్యులకే. అంటే ప్రధానంగా వృత్తి మీద ఆధారపడ్డటువంటి టోటల్గా ఈ రోజు ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ మొత్తం కిరాణా మీద ఆధారపడ్డటువంటి వ్యవస్థ. లేదంటే రైస్ మిల్స్, ఒక రైస్ మిల్స్ ఒకటి ఎక్కడ ఉంది, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉంటుంది, కొంత కరీంనగర్ పట్ల ఉంటుంది. ఆ రైస్ మిల్ వ్యవస్థ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా అది కూడా కొంత అస్తవ్యస్తం తయారైనటువంటి మాట వాస్తవం. ఎక్కడ మొత్తం హైదరాబాద్ యూనిట్గా తీసుకుంటాం. హైదరాబాద్ యూనిట్ తీసుకున్నప్పుడు మార్వాడీస్ ఎవరైతే సెటిలర్స్, సరే అది 400 సంవత్సరాల కింద వచ్చిరా, 50 సంవత్సరాల కింద వచ్చిరా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిరా, ఎంతమంది ఎక్కువ మంది వచ్చిరా అనేది దానికి ఒక పెద్ద చర్చ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా మండల స్థాయి కాదు, ఒక రెవెన్యూ విలేజ్ అంటే దాదాపు మేజర్ విలేజ్ 2000 జనాభా ఉన్నటువంటి ప్రతి విలేజ్ కూడా మార్వాడీస్ వచ్చారు. అందులో మార్వాడీలో కూడా రకరకాల కుల వృత్తులు చేసుకున్నటువంటి ఉన్నారు, కానీ వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో కిరాణా వృత్తి అనేది పోయింది. అన్ని కులాలు చేసుకుంటాయని మనం చెప్తున్నాం. అన్ని కులాలు చేసుకున్నా తెలంగాణ సమాజం ఎవరైనా హక్కును చేసుకుంటుంది. తెలంగాణ సమాజం ఉన్నటువంటి గొప్పతనం కిరాణా షాపులు ఓన్లీ కొమట్లే పెట్టిన వైశ్యులు పెట్టినవి లేవు కదా. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ అక్కడేం అభ్యంతరం లేదు కదా. గ్రామీణ వ్యవస్థలో కొంచెం వాయు వరుసలతో పని చేసుకునేటువంటి విధానం ఉంటుంది. అమ్మ, అక్క, బావ అని ఉంటుంది. ఏ వయస్సునైనా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నివసించే ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కావచ్చు, పద్మశాలి కావచ్చు, వడ్లోళ్ళు కావచ్చు, కమ్మరోళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్సీకి సంబంధించిన ఎవరైనా వాయు వరుసలు పెట్టుకొని పిలుస్తాము. వారిని ఒకవేళ కిరాణా షాప్ అయినా కనుక గుడున్న కాడైనా బడున్న కాడ వయసులో ఉంటారు. అక్కడ కూడా వచ్చి ఒక వరుసతో పిలుచుకొని ఆ ఇంట్లో పెళ్లి ఉన్నా, ఏ దావత్ ఉన్నా, చదువు కోసం విదేశీ చదువులకు పోవాలన్నా, ఇంకెక్కడైనా పట్టణాల్లో చదువునికి పోయిన తర్వాత కూడా అక్కడ ఏం చేస్తారు, ఆ సేట్ని వచ్చి డబ్బులు అడిగేవాళ్ళు. ఆ వ్యవస్థ ఉండేది, అది పోయింది ఈరోజు. సరే, బ్యాంకులు వచ్చినాయి, బ్యాంకులకు ప్రతిరూపం వైశ్యులు. ఇవాళ బ్యాంకులు వచ్చినట్టే బ్యాంకింగ్ వ్యవస్థ రాకుండా ఎవడు ఉన్నాడు? అక్కడ వస్తు మార్పిడి ద్వారానే పంట అంతే, ఆ పంట పూసుకునే వాళ్ళు పంట తగ్గట్టు వస్తువులు ఇచ్చేవారు, ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేవారు, వైశ్యులు చేసేవాడు. ఇప్పుడు వ్యాపారాలు అనుకూలాలు వచ్చినాయి, వృత్తులు పోయినాయి కాబట్టి వ్యాపారాలకు అన్ని వచ్చినాయి. ఇక్కడ మేము ఏమంటే ఆ వ్యాపారాల మీద విధ్వంసం జరుగుతుంది. ఇవాళ వచ్చినాయి FDI సరళీకరణ వాతావరణం తీసుకొచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన తర్వాత టోటల్గా కమ్యూనిటీ మొత్తం కొలాప్స్ అయింది. దాంతోపాటు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో సంబంధించి ఒక వ్యాపారం పెడుతున్నాడు, మార్వాడి అయితే వచ్చాడు, గుజరాత్కిలో రాజస్థాన్కిలో వచ్చినటువంటి మార్వాడి ఉంటాడు. ఆయన దగ్గర బేసిక్గా డబ్బు ఉంటుంది, ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాడు. ఆ ఇండస్ట్రీ ఏర్పాటు చేసినప్పుడు మా దాంట్లో కూడా కొంతమంది అంటారు, వాడు వచ్చి ఇండస్ట్రీ పెట్టుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంది, మనకు ఆ డబ్బు ఉన్నాను. ఆ డబ్బు ఒకటే కాదు, ఇక్కడ ఇచ్చేటువంటి కరెంట్ సబ్సిడీ కావచ్చు, భూమిలో సబ్సిడీ కావచ్చు, అవన్నీ తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది అందులో. అదొకటి సబ్సిడీ ఇచ్చినంత మాత్రం వాని కోసం ఇవ్వలేదు, మన అస్తిత్వం మొత్తం అవుతుంది. ఇండస్ట్రీ కారిడార్లో ఎక్కడ కూడా స్థానికత అనేది కంపల్సరీ 80% ఉండాలి, లేదంటే 75% ఉండాలి. మనం ఉండాలి, 25% మాత్రం వాడు. ఎక్కడ మార్వాడు ఇంట్లో ఏ మార్వాడి షాప్లో కావచ్చు, ఏ మార్వాడి ఇండస్ట్రీలో కావచ్చు, లోకల్ ఫీలింగ్ అనేది లేదు. వాళ్ళు టోటల్గా అబ్సల్యూట్గా 100% వాళ్ళే ఉంటారు. ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ గుజరాత్కు రాజస్థాన్కి పోతాయి. నిన్న మనం చూద్దాం, మోడీ గారు వచ్చిన తర్వాత GST ఏర్పడ్డాం, 2015లో ఎగ్జిక్యూట్ అయింది, 2016 ఏదో ఇంప్లిమెంట్ అయినప్పుడు కూడా మేము వైశ్య వికాస్ నుండి కూడా
జరిపిన చర్చలో కూడా జిఎస్టీని యాక్సెప్ట్ చేసిన దాంట్లో మేము ఎన్నో 2-3 కాన్ఫరెన్స్లు చేసాం. దాంట్లో వచ్చిన తర్వాత సరళీకృతం పూర్తిగా అయిన తర్వాత ఏమైందంటే ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎస్, ఆర్టికల్ అందరికి ఉన్నది, భారత రాజ్యాంగం 19 ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ ప్రకారం భారత పౌరుడు ఎక్కడైనా పోవచ్చు. ఇంకొక విషయం, ఇందులో చిన్న విషయాన్ని అందరూ మిస్ప్లేస్ అవుతున్నారు. తెలంగాణలో భూములు కొనాలంటే గతంలో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని ఉంటే పురుషోత్తమ రెడ్డి గారు చైర్మన్ ఉండే, మాజీ మంత్రి రామన్నపేట అసెంబ్లీకి వెళ్ళి ఉంటే ఆయన ఉన్నప్పుడు అంటే ఆ భూమి 50 ఎకరాలు కొనాలంటే ఇప్పుడు ఆ చట్టమే లేదు. మరి ఒకవేళ అతను ఎక్కడైనా కొనుగోలు శక్తి ఉంది, ఎక్కడైనా కొనుక్కోవచ్చు అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఈ రోజు వరకు యాక్సెప్ట్ లేదు, జమ్మూ కాశ్మీర్లో లేదు. ఇవన్నీ ఎవరు మాట్లాడరు? వ్యాపారం మీద మీరు మాట్లాడుతున్నారు, మార్వాడి గోబ్యాక్ అంటున్నారు, అట్లా అంటారు, వాడు బతుకొద్దా అంటే దానికి అంటగట్టేది ఏంటంటే మొత్తం బీజేపీ అంటగట్టు కాదండి. ఇప్పుడు వేరే సంస్కృతిని తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో మరాఠా మూవ్మెంట్ రాలేదా? పార్టీ స్థాపించబడ్డదే దాంట్లో దరిద్రం ఏంటంటే చెన్నైలో 24 hours టైం ఇచ్చారు ఆంధ్రలో. మనం ఎన్నో సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అని చాలా సందర్భాలు ఉన్నాం. దాన్ని పక్కన పెట్టి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు బుల్డోజ్ చేస్తున్నారు. ఏమనంటే రోహింగ్యాలు, బండి సంజయ్ గారు అన్న రోహింగ్యాలు అని మా దగ్గర వెళ్ళిపోయినారు. బాలాపూర్లో రోహింగ్యాలు ఉన్నారు. మరి మీరు కదా తీసేయాల్సింది మీరే కదా. వైశ్య జనాభా వచ్చి ఎవరైనా తీసుకురా అని చెప్పి రోహింగ్యాలకు వైశ్యులకు అయితే సంబంధం లేదు కదా. చాలా మంది ఉన్నారు కదా. మీరు కట్టడి చేయకుండా సెంట్రల్ చేయాల్సిన పని. సరే, స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదని 2 గవర్నమెంట్ మీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో మరి ఏం చేసింది అనేది బీజేపీ చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళు చేయాల్సినటువంటి. ఇప్పుడు వాళ్ళు అవుట్ రైట్ గా మార్వాడీలకే మద్దతుగా నిలబడుతున్నారు. ఎందుకు వాళ్ళు అంటున్నారంటే ఇది హిందూ మతాన్ని, నేనేమంటున్నా హిందూ మతానికి ప్రతీకలు వైశ్యులు, సంస్కృతిని కాపాడదాంట్లో వైశ్యులు ఉన్నారు. మార్వాడీస్ ఒకటే కాదు కదా. ఒకవేళ కమ్యూనిటీ కింద మమ్మల్ని క్లెయిమ్ చేస్తే మార్వాడి బన్యా మొత్తం అన్నప్పుడు మరి మేం కదా, మేము ఉన్నాం కదా. సంస్కృతి ఈ రోజు మొత్తం తెలంగాణ సమాజం మొత్తం తీసుకుందాం. తెలంగాణ సమాజంలో వైశ్య కమ్యూనిటీకి మాకు ఒక రిప్రజెంట్ చేసేదానికి వాసవి కనక పరమేశ్వర అమ్మవారు ఉన్నారు, మా దేవతలు. ఎక్కడైనా కనక పరమేశ్వర దేవత గుళ్ళో ఏ మార్వాడైనా ఇప్పుడు చెప్పేటువంటి సోకాళ్ళు జైన్లు కానీ ఇంకోటి కానీ అసలు నేను వ్యక్తిగతంగా అయితే అసలు వాళ్ళు హిందువులే కారని చెప్తాను. ఎవరు? మార్వాడీస్ హిందువులు, జైనులు. వారు జైన మతాన్ని పూజిస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నల్గొండ తీసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కొలన్పాక ఉన్నది. శ్రీరామ్ అంటారు కదా, జై శ్రీరామ్. జై శ్రీరామన్ వాళ్ళందరూ శ్రీరామన్ వాళ్ళు ఐదులో మనం కూడా శ్రీరామ్ అంటాం, భద్రాచలం శ్రీరామ్ అంటాం. ఐదుకు గుడికి ఎన్ని పైసలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు, లేకపోతే మన భద్రాచలం ఇచ్చారు. మన సిరిసినగండ్లో పోదాం. దేవరకొండ దగ్గర సిరిసినగండ్లో ఉంది. సిరిసినగండ్లో పెద్ద టెంపుల్ భద్రాద్రి రామాయణ, అక్కడ అద్భుతంగా జరుగుతుంది. దాదాపు 2-3 లక్షల మంది శ్రీరామ. మార్వాడీస్ హిందువులు కాదని ఎట్లా అంటారు మీరు? జైన మతం కదా, వాళ్ళు జైలు పూజిస్తారు కదా, అగ్రసేనులు పూజిస్తారు, అగ్రసేన్ మహారాజు అని చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే నువ్వు ప్రత్యక్షంగా నేను ప్రత్యక్షంగా చూసింది. మనము తెలంగాణ భవన్ కాడికి పోదాం, అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ అగ్రసేన్ మహారాజు ఒక విగ్రహం పెట్టిండు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అగ్రసేన్ మహారాజు ఆయన కింద రాసిండు జయంతి 5000 సంవత్సరాల జయంతి అని పెట్టిండు. మరి 5000 సంవత్సరాల జయంతి కనుక్కున్నటువంటి ఇంత గొప్ప ఎలన్ మాస్క్ అంటే గొప్పలు కదా మార్వాడీస్. ఎలాంటి బాస్ కూడా కనిపెట్టలేకపోతున్నాడు. అంటే మరి వీళ్ళు ఎట్లా కనిపెట్టారు కదా. మరి ఆ విగ్రహానికి దీనికి ఉన్న తెలంగాణ సమాజానికి ఏమైనా అనుబంధం ఉందా? లేదు. మనమే చెప్తున్నాం కదా చాలా సందర్భాల్లో రకరకాల కాంట్రడిక్షన్. దేశాన్ని చూడండి అంటున్నారు. దేశాన్ని యూనిట్గా చూడండి. దేశాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు వైశ్యులు దేశ జనాభాలో మీరు చెప్పేటువంటి డెఫినేషన్ అగ్రవర్ణాల్లో మేము ఉన్నాం, వైశ్యులమే ఉన్నాం. ఇక్కడ జైనులు, బుద్ధిస్టులు అవన్నీ చెప్పలే. అగ్రవర్ణాలు 4 వర్ణాలు మీరు తీసుకురు కదా, 4 వర్ణాలు మేము వైశ్యులు అంటున్నాం. దాంట్లో ఆ ఉపకులాల కింద ఏమైనా తీసుకున్నాం. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూడా వైశ్యులు ఉన్నారు కదా, కళింగ వైశ్యాస్ ఉన్నారు, త్రివర్ణిక వైశ్యాస్ ఉన్నారు. మరి బీహార్ పోతే మేము బీసీ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓసీలు అక్కడ బీహార్లో ఉన్నారు. ఎందుకు? అక్కడ వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి అక్కడ బీసీ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్తోమత లేక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ కింద కూడా చూసినాం మనం. ఎందుకు తీసుకొచ్చినాము? ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద మా దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 80% వైశ్యాసు బీద వాళ్ళు ఉన్నారు. చదువుకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని అలా కలిపారు. దానికి ఒక ఉద్యమం చేస్తున్నారు. ఎస్, అది మీరు చేసుకోండి, అది మాకు సంబంధం లేదు. దాని మీద కూడా బీజేపీకి యాక్సెప్ట్ చేసినాం. నితిన్ గడ్కరీ గారిని పిలిచినాం, ఆయనకు సన్మానం చేసినాం, ఇచ్చినందుకు. ఇక్కడికి వచ్చేవరకు ఏ మార్వాడి ఇంట్లో ఏ వైశ్యుడైనా పనిచేస్తుండా, లేకపోతే ఏ దళితుడు పనిచేస్తుండా, ఏ బీసీ నాయకుడు పనిచేస్తున్నాడా, బీసీకి సంబంధించినటువంటి ఎవడన్నా వాళ్ళ ఇంట్లో జీతగాళ్ళు ఉన్నారా, పాలేరు ఉన్నారా, ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉన్నారా, జీరో దందా, హవాలా, 100% క్యాష్లెస్, క్యాష్ తో 2-3 ఎగ్జాంపుల్ ఎవరు చేస్తున్నారు? మార్వాడీస్ చేస్తారు. అంతేనా? డిమానిటేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటేషన్ తీసుకుందాం. రాత్రి ఈ డిమానిటేషన్ వచ్చింది. డిమానిటేషన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో అతిపెద్ద స్కామ్ మూసద్దిలాల్ జ్యువెలర్స్. ఓకే, పంజాబ్ ఉంటుంది అది. ఇక్కడ బషీర్బాగ్లో ఉంటుంది. దాదాపు 200 కోట్ల రూపాయల బంగారాన్ని 24 hours అమ్మినట్టు చూపించారు.
బంగారం మొత్తాన్ని, ఆ కల్చర్ మొత్తం చూసినాం. నీకు 200 కోట్ల డబ్బులు ఎక్కడ పోయిన హవాలా రూపకంగా? ఈరోజు హైదరాబాద్లో డిమానిటేషన్లో జరిగినటువంటి ఎంటైర్ హవాలా సొమ్ము మొత్తము గుజరాత్ మార్వాడిసే. నోట్ల రద్దు సమయంలో జరిగినటువంటి మొత్తాన్ని కూడా అది చర్చ పెట్టాలి. ఆ చర్చ పక్కన పెట్టేసి మీరు మార్వాడి గోబ్యాక్ ట్రాన్సాక్షన్ కూడా కదా, ట్రాన్సాక్షన్ బాగా పెరిగింది వాళ్ళ వల్ల పెరిగింది, హవాలా వల్ల పెరుగుతుందా? జిఎస్టీ కట్టట్లేదు కదా. నీవు ఒక షాప్ పోదాం, ఇప్పుడు సీజన్ వినాయక చవితి సీజన్, బేగం బజార్ వాళ్ళకి ఒక హబ్బు, లేకపోతే గోషామల్ కాన్స్టిట్యున్సీ హబ్బు, ఆడిపోదాం. మొత్తం ఆర్థిక విధ్వంసం చేసేదంతా మార్వాడిసే. ఆర్థిక విధ్వంసం కాదు, నేను ఒక మొన్న ప్రెస్ క్లబ్ లో కూడా చెప్పిన, ఐసిస్ తీవ్రవాదుల కంటే పెద్ద తీవ్రవాదుగా ఈ వ్యాపారం ఉన్నది. దాన్ని అంటే ఒక బీజేపీ మిత్రుడు ఏమన్నాడంటే, మీరు అట్లా పోలుస్తారు, తీవ్రవాదులాగా పోలుస్తారంటే, మరి ఏమంటారు వాడు విధ్వంసం చేస్తున్నప్పుడు తీవ్రవాదు అనకపోతే ఏమంటారు? అంటే నీకు రగిలినప్పుడు వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమంలో దున్నా మాట్లాడినాం, అవన్నీ కూడా దేనికోసం మనం కడుపురాలు ఉన్నది కాబట్టి. ఇప్పుడు మేమంటే మార్వాడిని పొట్ట కొట్టేటోడు మీద పంచాయతీ లేదు, అంతే. పొట్ట గూడు కోసం వచ్చినోడు బతకండి రా అని చెప్తున్నాం. పంచాయతీ అంతా పొట్టేవాడైతే కొడుతున్నాడు. మమ్మల్ని విధ్వంసం ఏం చేస్తున్నాడో మా వృత్తుల మీద కావచ్చు, మా వ్యాపారాల మీద కావచ్చు, దాడి చేసేటోని చూడమని చెప్తున్నాం కదా. ఆ దాడి ఎంత ఘోరంగా చేస్తున్నారు, అవహేళనగా మాట్లాడాడు. జిగ్నేష్ అంటాడు, ఆడేమన్నాడు తాగుతలేదు. అసలు త్యాగాల చరిత్ర తెలంగాణ సమాజాన్ని. ఒక భూస్వామ్య వ్యవస్థని వ్యతిరేకించిన వాళ్ళము, నిజాం అన్ని చేసిండని చెప్పి నిజాం నేను ఊరుకోలే కదా, రజాకార్లని వ్యతిరేకించినటువంటి గడ్డ. అంటే అద్భుతంగా నెహ్రూ కంటే అత్యధికంగా నల్గొండ రావినారాయణ రెడ్డికి ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి గడ్డ. అంటే చరిత్ర ఉన్నది, మనకు ఒక విప్లవాల చరిత్ర ఉన్నది తెలంగాణ సమాజానికి. దేనైనా ప్రశ్నిస్తాం, దేనైనా హక్కును చేర్చుకుంటాం. అంటే ఆవేశం వచ్చినా, ఒకవేళ అభిమానం పెరిగినా హక్కును చేర్చుకున్నటువంటి తెలంగాణ సమాజాన్ని 50 సంస్కృతి గురించి మాట్లాడుతాం. ఎక్కడ దాండి సంస్కృతి? మన మైదాకు పెట్టుకోలేదా? వాడెక్కడ మెహందీ తీసుకొచ్చి, యాసిడ్లు తీసుకొచ్చి, కలర్లన్నీ కలిపి విధ్వంసం చేస్తున్నాడు, ఆరోగ్యాలు కాడు చేస్తున్నాడు. ఈరోజు ఉన్నటువంటి తంబాకు మనం చుట్టాలు తాగినాం, మోదుగాకులతోటి చుట్ట కట్టుకొని తాగినటువంటి పొగాకుతోటి చేసాం. నువ్వు తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? హోలీ రాగానే మోదుగు పూలు ఉండే మనకు, ఆ కలర్లు తీసుకొచ్చి, ఆర్టిఫిషియల్ కలర్ తీసుకొచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకుంటా బంగు అలవాటు చేస్తాం మన యువతని. బంగు ఇప్పుడు నీకు హోలీలో మొత్తం మార్వాడి సమాజం మొత్తం బంగే వాడతాం. నువ్వు స్వీట్స్ తీసుకొచ్చినావు. ఎక్కడ హైదరాబాద్ మొత్తం తిరుగుదాం, ఏ స్వీట్ హౌస్ కూడా నీదే స్వీట్ హౌస్. బాలాజీ, సత్యనారాయణ, ఆలాల్, ఈలాల్, ఈ స్వీట్ హౌస్లు. అంటే నేను వ్యాపారాలన్నీ ఇవన్నీ చేతులు పోయినాయి, డబ్బు నుంచి చేతులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో బలవంతుడు అయితే మొత్తం ఇంకా అసలు ఏనే లేవు. కిరాణా షాపులు అనేటోడు మామూలుగా వైశ్యుడు అనేటోడు కిరాణా షాప్ మీద లేడు. దాంతో పాటు స్వర్ణకారుల వృత్తి మీద, దాంతో పాటు గుజరాత్ చీరలు వచ్చినాయి. మన చీరలు అగ్గిపేటలో చీర తెచ్చుకున్నటువంటి సంస్కృతి మనది. వాడు వచ్చి ఇప్పుడు చీరలు ఏం కట్టుకోవాలని వాడు చెప్తాడు మనకు. అంటే ఈ రకమైనటువంటి విధ్వంసం దాడి జరుగుతున్నప్పుడు మేము అందరం కూడా మేము ఎల్బీనగర్లో ర్యాలీ తీస్తే కూడా పద్మశాలీస్ ఉన్నారు, చేనేత వృత్తుల వాళ్ళు ఉన్నారు, స్వర్ణకారులు ఉన్నారు, మా వైశ్యులు ఉన్నారు. మేము దాని మీద కదా వాడు మాట్లాడి తాగుబోతులాగా మాట్లాడి వాడు తాగుబోతు మాట్లాడి విషయం ఏంటి అసలు? సపోర్ట్ అనేది తెలంగాణ ఓట్ల పైన గెలుస్తున్న లీడర్లకి ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ ఆలోచన కూడా లేదు కదా. మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టు ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏముందంటే ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి మీ మీద కేసులు పెడతాంటే కేసులో భయపడేటువంటి సమాజం కాదు కదా. దాదాపు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకున్నాం. ఇప్పుడు మా మీద కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక మాటలని అటు ఇటు చేసి మీరు దరిద్రులు అన్నారు, దళితులు అని వీడియోలు చేస్తున్నారు. ఎంత ఘోరంగా తయారయ్యారు చూడండి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనం చాలా సందర్భాలు అనుకున్నాం, అంటే వాడు బలవంతుడు అనే నిరూపించుకోవడం కోసం మనని బలహీనులని చెప్పి ముద్రేసి మనని బుల్డోజ్ చేసి మన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరేం లేదు. ఈ ఉద్యమం అనేది హైదరాబాద్కి ఒక దగ్గరికే కనిపించాలి. ఇంకొక ఆయన మాట్లాడి మొన్న ఏదో యూనివర్సిటీ వాళ్ళకు యూనివర్సిటీ జేఎస్కి ఏం సంబంధం. అరే యూనివర్సిటీ పోరలు తెలంగాణకు ప్రతిబింబం కదా. యూనివర్సిటీ పిల్లలు ఈరోజు తెలంగాణ అనగానే తెలంగాణ యూనివర్సిటీకి ముఖ చిత్రం అని చెప్పి నిన్న సీఎం గారు కూడా చెప్పారు కదా. అంతే కదా. అంటే ఇక్కడ పార్టీలు ఎవరు రావట్లేదు అంటే పార్టీలతో పనిలే కదా, పబ్లిక్ మూవ్మెంట్ ఇది. నువ్వు ఈ రోజు వచ్చేటంటే మండల స్థాయికి వచ్చినావు, అమన్గల బంద్ పెట్టమని చెప్పి కాచా సత్రాన్ని రఘు చెప్పలే, సిరిసిల్ల బంద్ పెట్టమని చెప్పి కాచా సత్రా అని చెప్పలే, మరి కామారెడ్డిలో పెట్టమని చెప్పలే. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే పబ్లిక్ లో ఉన్నటువంటిది. హైదరాబాద్ కంటే భయంకరమైన మూమెంట్ నేను నల్గొండ జిల్లా మనుబోలు, నేను మన ఊరికి పోతే అక్కడ 2 షాపులు వచ్చినాయి. ఇదేందిరా అంటే వాడు వచ్చును చాలా పొట్టకొట్టు కోసం వచ్చుడు అని పంచాయతీ లేదు. కానీ పొట్టకొట్టేటప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రీ వస్తాయి. హైదరాబాద్లో మీకు చెప్తాను, ఎంటైర్ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది మార్వాడిస్కున్నది. చాలా మంది మన పొలిటికల్ లీడర్లకు ఉన్నది, వానుకున్నది, ఆ పార్టీ ఆయనకు ఉన్నది, ఈ పార్టీ ఆయనకు ఉన్నది. హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది అగర్వాల్స్.
మార్వాడీస్ వాట్ ఎవర్ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి డిస్క్రైబ్ చేయొచ్చు కమ్యూనిటీస్, కానీ ఎంటైర్ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళ చేతులు ఇవాళ పటేల్స్ ఉన్నది. పటేల్ అనగానే మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం మా పటేల్ అనుకుంటాడు. మీ పటేల్ కాదు, ఆయన పటేల్ అండ్ కంపెనీ అనేది మార్వాడీస్. వాళ్ళకి తెలియదు మా పటేల్ షాప్ ఉంది అనుకుంటారు. ఆ పటేల్ కాదు, ఈ పటేల్ అనే పదము గుజరాత్ తీసుకెళ్ళి వచ్చినటువంటి పటేల్స్ ఉన్నారు. దీంట్లో ఇంకొకటి ఏం చెప్తారంటే దాల్ మిల్ వాళ్ళదే, ఇప్పుడు వాడు అన్నాడు కదా ఆయిల్ మిల్ అందే, మా ఎలక్ట్రిసిటీ వాళ్ళదే, ఫార్మా వాళ్ళదే. అరే ఇంకా అద్భుతం, అసలు విచిత్రం ఏంటంటే గుజరాత్ గల్లీ ఉంది కోటిలో. మనం ఏదైనా పోయి మనం బతలేమంటే మనం పోయి తెలంగాణ గల్లీ అని చెప్పి ఇక్కడ గుజరాత్ లో పెట్టుకున్నావా లేకపోతే చెన్నైలో పెట్టుకున్నావా? అదే చెన్నైకి రానియరు, ఇక్కడ నుంచి అక్కడ పోవట్లేదా? చెన్నైకి ఒక్కను కూడా రానియరాడ. చెన్నై వాళ్ళకి తెలుసు వాళ్ళు పోయినా కూలీల కింద పని చేయాల్సిందే తప్ప పెత్తందారులుగా ఎవరు లేడు, వ్యాపారం ఎవరు పెత్తందారులు లేడు. వాడు పోయేది బతకనికి పోతున్నాం. మనం బొంబాయి పోయినాం, దుబాయ్ పోయినాం, బొగ్గుబాయి పోయినాం. మన నినాదమే కదా తెలంగాణ సమాజం, మన దగ్గర ఆర్థికంగా లేనటువంటి సమాజం కదా. దానికోసం చేస్తుంటే వీడు మరొక విధ్వంసం. అంటే ఆంధ్రోళ్ళు చేసిన విధ్వంసం కంటే వీళ్ళు చేసేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తారు. టోటల్ ఆర్థిక విధ్వంసం అనేది మనిషి ఇవ్వకుండా చేస్తాడు. ఎక్కడి బ్యాంకులు అండి ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, టోటల్ వాళ్ళ చేతులోనే కదా. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఏ మార్వాడి షాప్ అయినా కాడికి పోయి నువ్వు పాన్ బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు, మనీ లెండర్స్ వాడు ఉంటాడు. ఎక్కడైనా మనం పోయి మాట్లాడుకున్నామా? ఎవడన్నా వాడు చెప్పిందే రేటు, వాడు రాసిందే రాత. వాడు హిందీని బలవంతంగా వాడు మనం తెలుగు మాట్లాడుతాం, వాడు హిందీ మాట్లాడతాడు. సగం సగం వచ్చినా వాడు మాట్లాడు. చూసినా నేను 100 ఏళ్ల కింద వచ్చిన జిగ్నేష్ అని మాట్లాడగా మా బావ బట్టి విక్రమార్క, మా అక్కని ఇచ్చిన, మా చెల్లెని ఇచ్చిన వాడు చెప్తున్నాడు. అది చక్కగా తెలుగు రాదు అంటే వచ్చినాడు మాట్లాడు. అంటే అది కూడా భాష కూడా విధ్వంసం చేస్తున్నాడు అంటే మన కల్చర్ని వాడు ప్రతి దగ్గర కూడా అవహేళనగా చేస్తున్నారు. గతంలో ఆంధ్రులు ఎట్లా చేస్తారు, ఆంధ్రుల కంటే డబల్ ట్రిపుల్గా వీళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఎవడో బతకనికి వచ్చినాడు, కూలీగా వచ్చిన మీద మన పంచాయతీ లేదు, మన దోచుకోబోయేటువంటి. మీ సామాజిక వర్గంలో ఇంకొక యూనిటీ ఉందని మీరు అనుకుంటున్నారు? మా దాంట్లో మోర్ దెన్ 90% యూనిటీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవడో హైదరాబాద్ లో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, వాళ్ళతోటి పార్ట్నర్షిప్ ఉన్నటువంటి జనరల్ గా మార్వాడీస్ వైశ్యాస్ కొంతమంది పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఫింగర్ టిప్స్ వ్యాపారం మీద ఉన్నటువంటి వాళ్ళు తప్ప 90% గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్క షాపు ఈరోజు అమన్గల్ అనేది చిన్న మండలం అండి. అక్కడ వాళ్ళందరూ వాళ్ళే చేసుకున్నారు. వర్తక సంఘాలు కూడా విధ్వంసం చేశారు. గతంలో ఉండేది వర్తక సంఘంలో ఎవరైతే వ్యాపారాలు చేసే దాంట్లో మిగతా కమ్యూనిటీ కూడా వర్తక సంఘాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు సూర్యాపేట తీసుకోండి, వర్తక సంఘం స్ట్రాంగ్ ఉంటుంది, తుంగతుర్తిలో స్ట్రాంగ్ ఉంటుంది, తిరుమలగిరిలో ఉన్నది, తొర్రూరులో ఉన్నది. అంటే ఇక్కడ నల్గొండ కామారెడ్డిలో అయితే ఘోరంగా ఉన్నారు. ఈ ఇమ్మీడియట్ గా ఒకవేళ కనుక సీరియస్ ఇది ఇష్యూ అయితే ఒక్క మరవాడి కూడా ఉండడు హైదరాబాద్. అంతే అంటే ఆ స్థాయికి తీసుకొస్తారు వాళ్ళు రెచ్చగొట్టేటువంటి పనులతోటి. వాళ్ళు అనవసరం మన వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టట్లే, వాడే రెచ్చగొడుతున్నాడు, వాడే దోపిడీ చేస్తున్నాడు, వాడే రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు పండగ ఉందని చెప్పి ఆగిరు, లేకపోతే నిన్న మన జరిగిన సాయి సంఘటన చూపించి అయిపోయింది తెలంగాణ ఉద్యమం ఏం లేదు, ఓన్లీ ఇది టీవీలో ఉద్యమం ఉన్నది, ఒక రఘు చేస్తుండో కాసిన సత్రాన్ని చేస్తున్నాడు. తప్పది, ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా గొప్ప సమాజం. నేను ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. వైశ్య కమ్యూనిటీకి మధ్యన బ్రేక్ అయింది. మనం కనక పరమేశ్వర దేవతను మేము పూజిస్తాం. కనక పరమేశ్వర దేవత గుడికి ఏ ఒక్క మార్వాడి రాడు. వాళ్ళ జైన్ మందిర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీనా కాన్స్టిట్యున్సీలో జైన్ మందిర్ ఉన్నది. దాదాపు చైతన్యపురి డివిజన్లోనే ఒక 4-5 వేల మంది మార్వాడీస్ ఉన్నారు. జైన్ టెంపుల్ అద్భుతంగా ఉంటుంది, పక్కన కనక పరమేశ్వర టెంపుల్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. దానికి ఆ గుడికి ఎవడు రాడు, అక్కడ గుడికి డెవలప్మెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, గిరీష్ సంఘ్ గారు రాజ్యసభ సభ్యులు సాంఘీ ఉంది. అంటే వాళ్ళ ఎట్లుంటుంది చూడండి వాళ్ళ ఆలోచన విధానం. అంటే వాడు ఎట్లా బుల్డోజ్ చేసేవాడు, సాంఘీ టెంపుల్ అంటారు. అంటే వీళ్ళు దేవుని కూడా మాయం చేస్తారు. దేవుడు అనేటోడు వాళ్ళే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, సాంఘీ టెంపుల్, బిర్లా టెంపుల్. మనం నవత్పాడు అనేటోళ్ళం, నవత్పాడు అనేది దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, బిర్లా టెంపుల్. అంటే రేపటి కాడ ఇంకా సమాజంలో ఇంకొక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కు పిల్లలకు టాటా పిల్లలు, బిర్లా పిల్లలు, రిలయన్స్ పిల్లలు ఆ స్థాయికి తీసుకుపోతారు. అంటే అంత విధ్వంసం చేస్తారు వాళ్ళు, అంత ప్రాపగండా కల్చర్నే నాశనం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కల్చర్ నాశనం చేస్తారు. ఎగ్జాంపుల్ కోడలో ఇప్పుడు గిరీష్ సంఘ్ గారికి చాలా ఎకరాలు ఉంది, అక్కడ వార్తా పేపరు, దాన్ని కమ్యూనిటీ కూడా ఓన్ చేసుకుంది గిరీష్ సంఘ్. ఆయన ఆల్ ఇండియా వైశ్య సమాజానికి కూడా ప్రెసిడెంట్గా చేసిండు. ఆల్ ఇండియా ఆర్య వైశ్య సమాజం. అసలు మేము ఆర్యులం కాదని చెప్పినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే చెప్పినాం. ఆర్య అనేది రెస్పెక్టెడ్ వాడే తప్ప ఆర్యులు లేదు, ఎక్కడ కూడా లేదు. మనంతా ద్రావిడ్స్, మనమంతా ద్రవిడియన్స్, కానీ ఆర్య కాదు. వీళ్ళు ఆర్యాస్, వీళ్ళు యూరోపియన్స్. అట్లా లెక్కేసుకుంటే మొత్తం కల్చర్ మీద మొత్తం మాట్లాడాల్సిన పని ఉంటుంది. సాంఘీ టెంపుల్ ఉంది, దాన్ని మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అన్నాం.
కనకా పరమేశ్వర గుడికి నన్ను జాగిచ్చినట్టు అది ఇయ్యాడు. అంతే. ఈ కనకా పరమేశ్వర గుడికి వస్తాడంటే రాడు. మేము 102 గోత్రాలు వైశ్యులము, మాకు అమ్మవారు పూజిస్తాము. అమ్మవారికి జరిగినటువంటి ఆత్మగౌరవ నినాదంతో మా వైశ్య వికాస్ కూడా గతంలో కంచాయలయ్య గారు ఒక చిన్న మాట సామాజిక స్మగ్లర్లు, కోమటోలు స్మగ్లర్లు అన్నప్పుడు దాని మీద రాసి రెస్పాండ్ అయ్యి సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి ఫస్ట్ ఎత్తుకున్న నినాదం నేను, మా వైశ్య వికాస్ వికాస్. దాని నుండి ఆత్మగౌరవం, హక్కుల సాధన అని వచ్చింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తోటి అదే అన్నాం. ఈ రోజు అసలు మార్వాడిస్ని ఎల్లగొట్టాల్సినటువంటి పని ఉంది. లేదంటే ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకోవాలి, ఉదాహరణకు చెన్నై తీసుకోవాలి అని చెప్పారు. దాని తర్వాత మేము 2023 అక్టోబర్ 1న వైశ్య గర్జనలో ఒక పెద్ద కార్యక్రమం సర్నూర్ ఇండోర్ స్టేడియంలో. ఆ రోజు కూడా ఏం చెప్పినామంటే మార్వాడి హటావో తెలంగాణ వైశ్య బచావో అని నినాదం తీసుకున్నాం. మొన్న మేము చెప్పిన దాంట్లో కూడా రాజకీయ రణబేరి మన 3వ తారీఖు రోజు, జూలై 3వ తారీఖు రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 5-6 వేల మందితో మేము పెద్ద మీటింగ్ పెడితే ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, మార్వాడీలతో మనకు ప్రమాదం ఉంది. ఏదో చిన్న సంఘటనతో వచ్చినటువంటి అంశం కాదు, ఇది నివురు కప్పి నిప్పులాగా ఉన్నది. దీన్ని ఆటోమేటిక్గా ఇది ఫ్లేర్ అప్ అవుతుంది. దానికి ఎవరో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? 100% ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతుందో ఆ లెక్కలు తీస్తున్నాం. వీళ్ళు చేసేటువంటి వ్యాపారాల లెక్కలు తీస్తున్నాం. వీళ్ళు జీఎస్టీలు ఎక్కడే గుర్తులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యాచరణ చేసి అంటే ఒక క్రమబద్ధీకరించుకుంటూ క్రమబద్ధంలో పోవాలని ఒక ఆలోచనతో మన బంధువు పిలిపించారు. ఆ బంధు పిలుపులో కూడా మేము వైశ్య వికాస్ వేదిక పాల్గొనలే. ఎందుకంటే అసలు మనం చర్చ పెట్టాలి. మనల్ని ఎక్కడ విధ్వంసం చేస్తున్నారు దాని గురించే కదా పృథ్వీని అరెస్ట్ చేశారు. పృథ్వీ ఎక్కడ బంధుకు మద్దతు తెలిపారు. యూనివర్సిటీ వాళ్ళు మాత్రం బంధుకు పిలిపించారు. అక్కడ బంధువులు కూడా మా వైశ్య వికాస్ వేదిక కానీ స్వర్ణకారులు కానీ ఎవరు కూడా పిలుపునియ్యలే. ఆ బంధుకు కూడా మద్దతు తెలిపలే. కానీ స్వచ్ఛందంగా బంద్ అయ్యారు. దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే పబ్లిక్లో ఏ రకంగా ఇంజెక్ట్ అయి ఉన్నది అంటే వాళ్ళు చేసేటువంటి విధ్వంసము ప్రజలు గమనిస్తున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారవేత్తలు గమనిస్తున్నారు. స్వర్ణకారులు ఉన్నారు, పద్మశాలీస్ ఉన్నారు, కుల వృత్తుల మీద కుమ్మర్లు కూడా ఉన్నారు. ఇదంతా ఇష్యూ అంతా కుమ్మర్లు కూడా ఉన్నారు. వాళ్ళని అసలు విస్మరించారు. ఇప్పుడు ఇదంతా వృత్తి వ్యాపారము, మన ఆర్థిక పరమైన అంశాలు, మన కల్చర్ మీదనే చర్చ. దేవుడు ఎందుకు వచ్చిండు, హిందూ మతం ఎందుకు వచ్చింది? హిందూ ఇప్పుడు ఆయన బండి సంజయ్ గారు అంతా హిందువులమే కదా, వాళ్ళకంటే ఎక్కువ పూజలు చేసేది మనమే కదా. అదే విషయం చెప్పాను కదా. మేము పొద్దున్న లేస్తే వ్యాపారం చేసేవాడు కనక పరమేశ్వర గుడికి పోతారు. ఎగ్జాంపుల్ పొద్దుటూరు తీసుకుందాము. పొద్దుటూరులో బంగారం మార్కెట్ వాళ్ళు డామినేట్ చేస్తారు. వనపర్తిలో బంగారం పొద్దుటూరు అయితే రేట్ డిసైడ్ చేసేది పొద్దుటూరు. అక్కడ అమ్మవారి శాల అంటారు వాళ్ళు. ఆ గుడికి పోకుండా కనక పరమేశ్వర గుడికి పోకుండా వాడు షాపే తీయడు. రేట్ డిసైడ్ చేస్తా అంటే ఇంతకంటే గొప్ప సంస్కృతి ఏందో నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళు చెప్పేటువంటి బండి సంజయ్ చెప్తాడా, మాధవిలత చెప్తుందా? గుడికి పోకపోయినా ప్రతి ఇంట్లో పూజా రూమ్ ఉంటుంది. మాధవిలత చెప్తుందా, బండి సంజయ్ చెప్తాడా, రాయసింగ్ చెప్తాడా? మరి రాయసింగ్ ఎప్పటికెళ్ళి మెల్లి ఉన్నాడు. ఆయన ఇక్కడ చక్కగా భాష రాదు, ఆయన మాట్లాడేది అర్థం కాదు. అది బీజేపీలకు ఒకరికి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని హిందూ ముస్లిం కొట్లాడగా అరే ముస్లింలతో కలిసి ఉన్నాం కదా మనం. ఇప్పుడు ముస్లింల గురించి చర్చ పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి. మీరు మాట్లాడండి. రోహింగ్యాల గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం దాన్ని అసలు దాని గురించి చర్చ లేదు. సమాజం అంతా సహకరిస్తుంది. వైశ్యులకు ముస్లింలకు అంటగట్టాల్సిన పని లేదు. కల్చర్ కు దానికి తీసుకురావాల్సిన పని లేదు. మనం అందరం తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా పనిచేసాము. ఉమ్మడి కుటుంబంలాగా ఉన్నాం. వజ్దైక కుటుంబం అని చెప్పి మీరు చెప్పేటువంటి కొత్త డిఫరెన్స్ ఉందో, వజ్దైక కుటుంబానికి తెలంగాణ సమాజమే మారిపోయారు. అంత కల్చర్ ఉన్న దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ తీసుకొచ్చి బలవంతంగా వృద్ధి రేపటికాడ హైదరాబాద్ ఇంకేదో రకమైనటువంటి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టాలని ఒక ఆలోచనతో మాత్రం బీజేపీ నడుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ మరి అది మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే వాంటెడ్లీ చేస్తున్నారా అని అర్థం కానటువంటి ఎవరు చక్కగలేరు. ఇక్కడ కూడా మొన్న అటాక్ జరిగితే కేసు చక్కగా పుటప్ చేయలేదు, అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళని. ఎవరికి ఏదో కాంప్రమైజ్ ఎవరెవరితో కాంప్రమైజరు ఎవరు కాంప్రమైజరు కూడా తెలియదు. సరే ఈ చర్చ జరుగుతున్నప్పుడు గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కూడా చూసాం. బీజేపీ ముందు లైన్లో లేదు. ఆ రోజు కూడా ప్రజా సంఘాలే వచ్చినాయి. దానికి టీఆర్ఎస్ పార్టీ ఛాంపియన్గా వచ్చింది, టీఆర్ఎస్ లీడ్ తీసుకుంది. ఇప్పుడు కూడా చూడాలి ఏ పొలిటికల్ పార్టీ వస్తాయనేది పక్కన పెడితే ఎంటైర్ వైశ్య కమ్యూనిటీకి వైశ్య వికాస వేదిక అనేది పూర్తి స్థాయిలో నిరుపేద వైశ్యుల కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ. ఇది ఏ పార్టీకి అనుబంధంగా లేదు. పూర్తి స్థాయిలో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో ఆ త్యాగాల మీదనే మేము వైశ్య కమ్యూనిటీకి వైశ్య వికాసంగా పనిచేస్తుంది. వాడేదో తాగుబోతుల తెలంగాణ అని చెప్పి గతంలో కూడా అవైలగా మాట్లాడిన నలుగురు త్యాగాల తెలంగాణ ఇది. కానీ ఇప్పుడు మీరు వైశ్య కమ్యూనిటీ ఇప్పుడు ఏ మార్వాడు కూడా ఎవరు చచ్చిపోయినాడు లేడు. వైశ్యులు 2 పిల్లలు చచ్చిపోయారు, 3 పిల్లలు. వాడు గుట్కాలు పాన్పరాకులు గుట్కాలు సిగరెట్లు వాడు చేసేటువంటి ఆ వ్యవస్థ విధ్వంసకరమైనటువంటి వ్యవస్థ మాకు లేని కూడా లేదు. మా సమాజం చాలా నేర్పింది. మా తాతలు నేర్పారు, ముత్తాతలు నేర్పారు. వాళ్ళకంటే ఎక్కువ నీట్గా ఉండేటువంటి వ్యవస్థ మనది. కనీసం కడుపులో పెట్టుకొని చూస్తాం అవతల. అరే ఇవ్వనికి ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి వచ్చినా
వైశ్యుడు కదా, గ్రామాల్లో ఉన్నటువంటి కోమటాయనే కదా నీకు పట్టించుకున్నటువంటిది. బ్యాంకింగ్ బోర్డు అర్ధరాత్రి వచ్చి బ్యాంకు బోర్డు, లేకపోతే ఈ ఫైనాన్స్ పాన్ బ్రోకర్ల కాడి బోర్డు. ఇవాళ మండల స్థాయిలో కూడా పాన్ బ్రోకర్లు వచ్చినాయి. దాని మీద మేము లిస్టు తీస్తున్నాం ఆటే కింద. అసలు పాన్ బ్రోకర్ ఎట్లా ఇచ్చారు? వాడు 6 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అదే వైశ్యుని ఇంటికో పద్మశాలి ఇంటికి పోయి వాడికి అర్జెంట్ ఉంది బంగారం పెడితే 5,000 10,000 ఇస్తే మళ్ళీ పోయి బదిలాడు కూడా మిత్తి కూడా తక్కువ ఇస్తాడు. వీడు అది కూడా లేదు, వాడు చిట్టే లేదని చెప్పి పేడిస్తాడు మనకి. ఇంకోటి వాడు అప్పిచ్చినా ఆ భాష మనకు రాదు, ఆ భాషలో వాడు రాసుకొని చూపిస్తాడు. ఇంకోటి ప్యూర్లీ హైదరాబాద్ జరిగేటువంటి దొంగ బంగారం మొత్తం మార్వాడుల చేతనే ఉంది. అంతే. అసలు మార్వాడులని పూర్తి స్థాయిలో నిజంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసర్లు కనుక తెలంగాణ సమాజం మీద వాళ్ళకు కొంత గౌరవం ఉండి వాళ్ళు వృత్తిపరంగా కొంచెం నిష్ణాతులు కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రానికి కొన్ని అప్పంతా మార్వాడుల కంటే తీయచ్చు. అన్ని పైసలు ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ మూమెంట్ ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మతానికి ఇంకో దానికి సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, తెలంగాణ కల్చరు, తెలంగాణ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయం ఇది. మన యొక్క వృత్తులకు సంబంధించిన అంశం ఇది. ఇందులో మనతో కలిసి వచ్చే వాళ్ళ వైపు మనం నిలబడాలి. మనతో కలిసి రాము, మేము అటువైపే ఉంటామంటే అటే నెట్టేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.